ఎవరికైనా కూడా మీరు గమనించవచ్చు, ఎవరైనా కానీ బాగా బాధలో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, అనుకున్నది అవ్వట్లేదు అంటే మనకి డిప్రెషన్ వస్తుంది. ఎప్పుడు కూడా బాధ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. ఆ అనుకున్నది అవ్వనప్పుడు వచ్చే డిప్రెషన్ ఒక్కసారి మీరు కనుక కూర్చొని ఓం మహాగణాధిపతయే నమః అని అనుకుంటే కనుక ఫస్ట్ మొట్టమొదటిగా డిప్రెషన్ పోతుంది. ఆనందాన్ని ఇచ్చేవాడు గణపతి అంటూ ఉంటారు. ఆనందం కలుగుతుంది, ఒక క్లారిటీ పెరుగుతుంది, మనకి ఆటంకాలు తగ్గుతాయి, ఆనందం పెరుగుతుంది, డిప్రెషన్ పోతుంది. ఈ 3 అంశాలు క్లియర్ అవుతాయి. ఎందుకంటే గణపతి యొక్క ఆరాధన మనం ఏమనుకుంటామంటే శివపార్వతులకు మాత్రం పుట్టనుకుంటారు. కాదు, శివపార్వతుల వివాహానికి ముందు కూడా ఉన్నాడు గణపతి. వాళ్ళు గణపతి పూజ చేసి శివపార్వతుల వివాహం జరిగింది. అంటే ఆది నుంచే ఉన్నాడు, ఆది నుంచి ఉంది, గణపతి రూపం ఉంది. కాకపోతే ఇక్కడ ఒక రూపాన్ని దాల్చాడు. ఇక్కడ ఏంటంటే ఒక నలుగు పిండితో చేయడం, అంటే ఆ రాక్షసుడు అటువంటి వరాన్ని పొందాడు. చాలామందికి ఏంటంటే అదేమిటి శివుడు వచ్చి తలను ఎట్లా తీసేస్తాడు, ఆ మాత్రం శివుడికి తెలియదా, ఆ పిల్లవాడు తల నరికేస్తాడు అనుకుంటారు.